గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. దేశ చరిత్రలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. బీసీ మహిళ అయిన తనకు గత ఎన్నికల్లో చిలకలూరిపేట సీటు కేటాయించడంతో పాటు మంత్రిని చేసిన ఘనత జగన్దేనని తెలిపారు. ఇప్పుడు తనకు గుంటూరు వెస్ట్ సీట్లు కేటాయించడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. బీసీల అండతో ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారని విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు. మీ రజనమ్మకు నియోజకవర్గం చిల్లూరుపేట నియోజకవర్గం. మరి అలాంటి ఒక నియోజకవర్గంలో మీ రజనమ్మకు మన జగనన్న అవకాశం ఇచ్చి ఇప్పటిలో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అదొక చరిత్ర. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్న చిల్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, రావేమో కూడా. ఇస్తే జగనన్నే ఇచ్చారు, మళ్ళీ కూడా జగనన్నే ఇయ్యారు. ఇంకెవరు ఆ ధైర్యం చేయరు, సాహసం అంతకన్నా చేయరు. మరి అలాంటి సాహసం చేసి మరి జగనన్న నిండు ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో చిల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అంతటితో ఆగకుండా జగనన్న కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి, అంతే కీలకమైనటువంటి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి, అలాగే ఇంకా ఒక పెట్టు ముందుకు వెళ్తే అంతే కీలకమై ఒక సంచలనం. గుంటూరు వెస్ట్ అంటేనే ఒక సంచలనం. మహామహులు ఉంటారు ఇక్కడ, హేమాహేమీలు ఉంటారు ఇక్కడ. ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి, ఇక్కడ నుంచి పోటీ చేయని మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు మాటకు శిరస్సు వహించి ఈ రోజున ఇక్కడ మీ మధ్య నిలబడి మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనలతో మరి ఇక్కడ మీ రజనమ్మ పోటీ చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను, ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. ఇంతకుముందు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేసి ఎంతోమంది బీసీలకు అన్ని విధాలుగా కూడా నా చేతనైనంత వరకు